చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జనం బాట ద్వారా, జాగృతి జనం బాట ద్వారా మేము ప్రజలు ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం. జిల్లాలలో ఉన్నటువంటి మేధావులు ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం. మేము కొత్తగా చెప్పేదేం లేదు, మేము నేర్చుకోదలుచుకున్నాం, మేము వినదలుచుకున్నాం. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు, ఇంకా జరగాల్సిన దాంట్లో ఏం మిగిలి ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎస్, సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాల కోసం కట్టుబడి ఉన్నాం. వాటి కోసమే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళుగా ఉంటామని నేను చెప్పాను. అట్లానే ప్రయత్నం చేసినాం, అట్లానే పని చేసినాం. ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నమే మేము చేసినాం. కాకపోతే జరిగినటువంటి సంఘటనలు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సస్పెండ్ అయ్యానో, ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో ప్రాథమిక సభ్యురాలుగా లేనో, కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి పార్టీలకు అతీతంగా నాయకుడు అయినప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని నేను వెళ్తే డెఫినెట్గా ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తారు.